పార్లమెంట్ ఎలక్షన్స్ వేళ ఇక పార్టీ నేతలైతే ఒకవైపు నుంచి మరొక వైపుకి అయితే జంప్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొంతమంది నేతలైతే వలస వెళ్తే ఇక బీజేపీ పార్టీ నుంచి కూడా బయటికి వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది. మనతో పాటుగా మాజీ ఎంపీ బంజారా గాంజీగా పిలుచుకునేటువంటి రవీంద్ర నాయక్ ఉన్నారు. సార్ నమస్తే. మీరు బీజేపీ పార్టీలో దాదాపుగా సెటిల్ అయ్యారు, ఇంకా మంచి అవకాశాలు వస్తాయన్నటువంటి తరుణంలో రాజీనామాకు అసలు పూనుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా నాకున్నటువంటి రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర గత 1973 నుంచి అంటే 50 సంవత్సరాలు నేను సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ. ఆల్సో ఫాట్ ఫర్ తెలంగాణ గురించి సాక్రిఫైస్ చేసిన, ఆస్తులు అమ్ముకున్న, మరి పదవిని త్యాగం చేసిన, అదే రకంగా అంతకుముందు ఒక సామాజిక వర్గాన్ని, కొన్ని జాతులని, తెగల్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తింపజేసుకున్నటువంటి చరిత్ర నాది. అదే రకంగా మరి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి సమకాలీకునిగా నేను మంత్రివర్గంలో పనిచేసి, అదే రకంగా ఆ రోజుల్లో కేసీఆర్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను మరి నాయకునిగా నేను ఇక్కడ ఉన్నా. అయితే ఈ సందర్భంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నో సాక్రిఫైస్ తర్వాత. అది రిపీట్ చేయకుండా వచ్చిన తెలంగాణ మరి ముందుగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో చాలా మరి విపరీతంగా అవినీతికి, అదేవిధంగా కుటుంబ పాలనకి, అదేవిధంగా కుంభకోణాలకి పాల్పడి తెలంగాణ ఎన్నో విధాలుగా మరి తెరలైపోయింది. సో దీని మీద చర్యలు ఉండాలంటే భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఒక నమ్మకంతో నేను 2019లో బీజేపీ పార్టీలో చేరిన తదుపరి గత 4 సంవత్సరాలుగా నేను ఈ యొక్క రాష్ట్రంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఎలాంటి చర్యలు జరగలేదు. మరి కేంద్ర మంత్రులు కానీ, లేక ప్రధానమంత్రి నుంచి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల వరకు మరి ప్రతి ఒక్కళ్ళు చెప్పినాం, ఇది కాళేశ్వరం ఏటీఎంగా మారింది కేసీఆర్ కుటుంబానికి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నంత అవినీతి మేము ఎక్కడ చూడలేదు ప్రపంచంలో అని చెప్పేసి దీని మీద మేము షికంజా కస్ రహా హై అంటే ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు. అయినా కూడా మరి ఇక్కడ ఎలాంటి చర్యలు జరగలేదు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరి బీజేపీ బీఆర్ఎస్ అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. మీరు అంటున్నట్టుగా అక్కడ జరగలేదు. 1 సీట్ నుంచి 8 సీట్లకు వచ్చాము, బీజేపీ బలం పెరిగింది అని చెప్తున్నారు. సంజయ్ని మార్చిన తర్వాత ఇంకా బలం పెరిగింది కిషన్ రెడ్డితోని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అది జరిగిందా? ఇప్పుడు నిజంగా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనుకుంటే బండి సంజయ్ని మార్చకూడదు, మార్చినారు. ఎందుకు ఆయన అకారణంగా మార్చినారు. దేర్ ఇస్ నో రీజన్ టు రిమూవ్ బండి సంజయ్. మరి ఆయన్ని మార్చినారు. ఎందుకు మార్చినారంటే ఎవరు జవాబు? నేనే అడిగినాను, వై యూ హ్యావ్ చేంజ్డ్ బండి సంజయ్, ఏ వీకర్ సెక్షన్ మ్యాన్, ఏ డైనామిక్ మ్యాన్ హూ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ది బీజేపీ పార్టీ అని అడిగాను. దానికి సమాధానం లేదు. అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి మీద మనం అంతా మాట్లాడినాం, కానీ దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా నేను అడిగిన, కానీ ఎవరు దానికి జవాబు చెప్పలేదు. సో గత 4 సంవత్సరాలుగా మరి ఈ యొక్క విషయంలో నేను ఎప్పుడూ చెప్పడం, అదే రకంగా దేశంలో ఒకే నీతి, ఒకే చట్టం, ఒకే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అన్నాం. కానీ ఇక్కడ బంజారా సమాజం దేశంలో 150 పార్లమెంటు స్థానాల్లో, అదే రకంగా 600 అసెంబ్లీ స్థానాల్లో ప్రిడామినెంట్ జనాభా కలిగినటువంటి ఒక జాతి తెగ. ఈ తెగను ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్లో షెడ్యూల్ ట్రైబ్ లిస్టులో పెట్టినారు. అదేవిధంగా కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలో షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టినారు. మరి విజేఎన్టీగా మహారాష్ట్రలో పెట్టినారు. మిగతా రాష్ట్రాలలో ఏ లిస్టులో లేదు. ఈ విధంగా ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే రీతి ఉన్నటువంటి యొక్క బంజారా సమాజాన్ని వేరువేరుగా మరి డివైడ్ అయి ఉన్నటువంటి యొక్క సమాజాన్ని ఒకటి చేయాలని చెప్పేసి కూడా నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఎన్నోసార్లు నేను రిపోర్ట్ ఇచ్చిన. దీనివల్ల భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో కూడా బ్రహ్మాండంగా మరి విస్తరిస్తుందని చెప్పేసి కూడా చెప్పాను. కానీ అది కూడా కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. అదే రకంగా రాజకీయాల్లో నాది ఇది చివరగా నాకు ఈ అవకాశం. నా రాజకీయ జీవితం ఎంపీ అభ్యర్థితో అడిగినందుకు వాళ్ళు ఇవ్వనందుకే బయటకు వస్తున్నారు అనేటువంటి వాదన కూడా జరుగుతుంది. నేను ఎంపీది అనేది ఉంది, బట్ దట్ ఈజ్ లాస్ట్. ఫస్ట్ ఏమో ఇక్కడ జరిగిన అవినీతి మీద, అరాచకం మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. రెండవది బంజారా జాతి ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే రీతి కలిగినటువంటి తెగను వివిధ లిస్టులో చేర్పించబడి ఉంది. దీన్ని రెక్టిఫై చేయకపోవడం. అదే రకంగా సేవాలాల్ మహారాజ్ గారికి ఇక్కడ భవ్య మందిరం నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేసినాము. కానీ అదేమో ఫస్ట్. సెకండరీ ఎంపీగా ఎందుకు? వై కాంట్ ఐ కంటెస్ట్ ఫ్రమ్ యాజ్ ఎంపీ? నేను ఎంపీగా ఇంతకుముందు పనిచేసిన, మంత్రిగా చేసిన. సరే
అది పార్టీ నిర్ణయం ఏది చేస్తే అది తీసుకొని నేను అడగడం మాత్రం తప్పు కాదు. నేను అడిగాను ఎక్కడ నల్గొండ ఎందుకు అడిగినా, అక్కడ నేను మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన, అది నా యొక్క వర్కింగ్ ఫీల్డ్, అది వర్కింగ్ ప్లేస్, అది నాకు అక్కడ ఇవ్వమని చెప్పిన. కానీ ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? భారతీయ జనతా పార్టీ నాయకులని 40 రోజులు జైల్లో పెట్టించిన వాడు, బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇప్పించిన వాడు, నా మీద అరెస్ట్ వారెంట్ ఇప్పించిన వాడిని ఈరోజు టికెట్ ఇస్తున్నాడు. అంతే. అతనే ఆ విధంగా ఇప్పించవలసిన అవసరం ఉందా? అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇంకా అవసరం ఉందా? మరి బీజేపీ పార్టీలో పనిచేసే వాళ్ళు లేరా? నాలాంటి వాళ్ళ నాయకులు లేరా? గిరిజనలో నాకన్నా యాక్టివ్గా అదేవిధంగా చరిత్ర కలిగినటువంటి లీడర్ ఇంకోళ్ళు ఉన్నారా? అది నాకు చూపించండి. అది ఏదీ లేకుండా రవీంద్ర నాయక్ చెప్తే వాళ్ళకి సరిగా అంటే వాళ్ళకి పడదా ఏంటిదని నాకు అర్థం కాలేదు. ఎందుకు వాళ్ళు నా యొక్క క్వశ్చన్స్కి జవాబు ఇవ్వడం లేదు, ఇవ్వరు వాళ్ళు. ఎందుకు అంటే మరి తెలంగాణ నల్గొండ టికెట్ ఎవరి కోసం అని చూస్తున్నారు అసలు? మరి ఏవో పేపర్లోనే చూస్తున్నాము. నిన్న మొన్న ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఏది పోడు భూముల గురించి హుజూర్ నగర్లో ఏదైతే ఫైట్ జరిగిందో అక్కడ అతనికి ఇస్తారంట వాళ్ళు. ఎవరైతే ఇస్తున్నారని చెప్తున్నారు అని పేపర్లో వచ్చింది, అది మేము చూస్తున్నాం. సో నాలాంటి వాళ్ళని వదిలిపెట్టి, ఇంకా ఇతరులను వదిలిపెట్టి, పనిచేసే వాళ్ళని వదిలిపెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళని వదిలేసి మరి అటువంటి వాడిని తీసుకొస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. సో ఇది ఈ విధంగా చేయడం అనేది దీనివల్ల ప్రజలలో రాంగ్ సంకేతాలు పోతున్నాయి. కాబట్టి అది నాకు రెండవ సమస్య. దాని గురించి అది ఇంపార్టెంట్ కాదు నాకు. నేను ఆల్రెడీ ఎంపీగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, జాతీయ స్థాయిలో మరి ఉప మంత్రి హోదాలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా కూడా నేను పనిచేసిన. సో నేనేదో ఎంపీ ఇవ్వలేదు అలిగిపోతున్నా, నాకు అవసరం లేదు ఎంపీ. ఏది వాళ్ళు ఇవ్వకుంటే నేను కంటెస్ట్ చేస్తాను. కానీ పిలిచి మాట్లాడే కనీసం మర్యాద ఉండాలి కదా వాళ్ళకి. నా చరిత్ర, నా యొక్క ఎక్స్పీరియన్స్ నన్ను అడగాలి కదా. మీవి 2 సీట్లు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, ఏం చేద్దాము, ఇక్కడ ఎవరిని పెడదామనేది అడగవచ్చు కదా. ఈ విధంగా ఇంగిత జ్ఞానం లేకుండా నాయకత్వం ఇట్లా వ్యవహరిస్తుంటే ఇది నాకు మరి ఇది నేను తదుపరి కార్యాచరణ ఏంది? రాజకీయాలకే స్వస్తి చెప్పబోతున్నారా? లేదు అంటే మొన్న జరిగినటువంటి శివరాజ్ జయంతిలో మీరు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా మేము చూడడం జరిగింది. కాంగ్రెస్ వైపు ఏమన్నా రవీంద్ర నాయక్ పోబోతున్నాడా? రేవంత్ రెడ్డిని నేను పొగడలే. కానీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు చెప్పిన మాటనే ఆ రోజు ఆయన జ్ఞాపకం చేసింది తప్ప నేను కొత్తగా ఇవాళ ఆయన ఇది అని చెప్పేసి నేను చెప్పలే. రేవంత్ రెడ్డి గారు అయితే పిసిసి ప్రెసిడెంట్ అయినారు కదా, కరెక్ట్ మొగడు కేసీఆర్కి రేవంత్ రెడ్డి అని ఆ రోజులు చెప్పిన. అదే నేను ఆయనకు జ్ఞాపకం చేసింది తప్ప నేనేదో ఆయనని పొగడాలని, ఆయన ఇప్పుడు నాకు ఇవ్వాల్సిందేముందని. సో నేను ఆ విధంగా కాకుండా నిజంగా ప్రజలలో నిన్నగాక మొన్న ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. సో నా కులం అంటే తెలంగాణ కులం, తెలంగాణ జాతి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గద్దెనెక్కించింది. సో తెలంగాణ జాతి ఏ సైడ్ పోతుందో, నా జాతి ఎక్కడ పోతుందో నేను కూడా ఆ సైడ్ను ఆ విధంగా ఆలోచించింది తప్ప నేను ఆయన ఏదో పొగిడి నాకేదో ఇస్తారని చెప్పేసి ఉద్దేశం కాదనే విషయాన్ని కూడా ఇస్తున్నారు. అస్తంగూటికి రవీంద్ర నాయక్ పోబోతున్నాడా? మరి ఇది నేను మండే ట్యూస్డే వరకు నా నిర్ణయం ప్రకటించబోతా. ఏం చేయాలో మా జాతి నాయకుల్ని అదే రకంగా నా వెల్ విషర్స్తో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను. అసలు బీజేపీలో ఏం జరుగుతుందంటే ఏం సమాధానం చెప్తారు? బీజేపీలో 4-5 కుంపట్లు ఉన్నాయన్నటువంటి వార్తలు చాలా వినబడతా ఉంటాయి. అవి గాసిప్స్ అయినా నిజంగానే అట్లాంటి కుంపట్లు ఏమైనా కనబడతా ఉన్నాయి? ఇప్పుడు నేను ఏ గిరిజన తెగకు సంబంధించినో ఇంట్లో ఉండి ఒక మాట బయట పోయి ఇంకో రాయి వేయడం నా అలవాటు కాదు. నేను వాళ్ళ గురించి చెడుగా చెప్పను. ఎందుకంటే ప్రతి నాయకుడు నన్ను బాగా లైక్ చేసినారు, నాకు ఎంకరేజ్ చేసినారు. సరే టికెట్ల చోట కానివ్వండి, ఇంకా వేరే చోట వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళ చేతులు లేకపోవచ్చు. కానీ బీజేపీ పార్టీ మాత్రం మరి ఆ రోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నందుకే మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న మాట వాస్తవం. ఇక ముందు అటువంటి జరగకుండా ఉండాలనేదే నేను వారిని కోరుకుంటున్నాను. ఇది రవీంద్ర నాయక్ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన కలుగుతుంది. దానికి ఆధారమే బండి సంజయ్ని మార్చడము, నేను కాంగ్రెస్ వైపుగా వెళ్ళడానికి డిసైడ్ అయ్యానని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.